గెట్ రెడీ గైస్, మన నెక్స్ట్ స్కామ్ 10,000 crores. అండ్ ఈ విషయం జనాలకు తెలిసేలోపే మనం కంట్రీ వదిలి వెళ్ళిపోదాం. సార్, మీ డబ్బున్నోళ్ళు వేల కోట్లు మోసం చేసిపోతారు, అయినా సరే బ్యాంకులు కానీ గవర్నమెంట్ కానీ మీ ప్రాపర్టీస్ని సీజ్ చేయరు. కానీ మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక 2 ఇల్లు కొనుక్కొని ఒక ఈఎంఐ సరిగ్గా కట్టకపోతే గవర్నమెంట్ బ్యాంకులు వచ్చి ఇంటికి తాళాలు వేసుకుని పోతుంది. అసలు సీక్రెట్ ఏంటి సార్? మీ మిడిల్ క్లాస్ వాళ్ళు మహా అయితే ఏం చేస్తారు, 2 ప్రాపర్టీలు తీసుకుంటారు అండ్ వాటిని కూడా మీ పేరు పైన రిజిస్ట్రేషన్ చేస్తారు. కానీ మాలాంటి డబ్బున్న వాళ్ళు చాలా లేయర్స్లో అసెట్స్ అండ్ ప్రాపర్టీస్ కొంటాం. అంటే ఎలా? లెట్స్ సే హైదరాబాద్లో నాకు ఇల్లు ఉంది అండ్ గవర్నమెంట్ నా ఇల్లుని సీజ్ చేయడానికి వచ్చింది అనుకోండి. వాళ్ళకి వచ్చి రాగానే తెలిసే విషయం ఏంటో తెలుసా? ఆ ప్రాపర్టీ నా పేరు పైన లేదు, లండన్లో ఉన్న ఏదో కంపెనీ పేరు పైన ఉంది అని. ఆ కంపెనీ వాడిని ఇల్లు అడిగితే దాని ఓనర్షిప్ ఆస్ట్రేలియాలో రిజిస్టర్ అయి ఉన్న ఏదో ఒక ట్రస్ట్ పేరు పైన ఉంటుంది అని చెప్పి చెప్తాడు. అండ్ ఆ ట్రస్ట్కి సిబిఐ లెటర్ రాస్తే చాలా సంవత్సరాల తర్వాత తన దగ్గర నుంచి ఒక రిప్లై వస్తుంది, ఈ ట్రస్ట్ జర్మన్ బేస్డ్ కంపెనీ పేరు పైన ఉంది అని చెప్పేసి. అండ్ ఆ జర్మన్ బేస్డ్ కంపెనీకి షేర్ హోల్డర్ని నేను. కోర్టు సిబిఐ ఇన్వెస్టిగేషన్ అని ఇలా సంవత్సరాలు కేసు సాగదీసిన తర్వాత ఎవరో ఒకరు ఏదో ఒక టైంలో ఒక కరప్ట్ ఆఫీసర్ వస్తాడు. ఆ కరప్ట్ ఆఫీసర్కి ఎంతో కొంత డబ్బులు మనం తినిపించి ఆ కేసుని క్లోజ్ చేస్తాం. అండ్ ఈ సీక్రెట్ నీకు తెలిసింది కదా, ఇక్కడ మమ్మల్ని ఎవరు అరెస్ట్ చేయరు, అలానే మా ప్రాపర్టీ ఏ గవర్నమెంట్ సీజ్ చేయలేదు.